వృషభ రాశి. ఈ రాశి వారికి యొక్క ఫలితాలు చంద్రుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మీకు అనుకోని ఖర్చులు పెరగడము, ఆకస్మిక ఖర్చులు రావడము, బంధుమిత్రుల వల్లో లేదంటే స్నేహితుల వల్లో ఏదో ఒక అంశంలో అనవసరమైన ఖర్చు కానీ, లేదా అంటే ప్రయాణాలలో మీ యొక్క కార్డ్స్ గానీ, ధనాన్ని కానీ పోగొట్టుకునే విషయంలోనూ కొంత జాగ్రత్తలు పాటించుకోండి. లేదా అంటే ధన సంబంధమైన లావాదేవీలు చేయడంలోనో, ఎక్కడో ఒక అంశంలో కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ కొంత మళ్ళా లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి నిరాశ చెందకుండా ఏ అంశంలో లేట్ అయ్యింది, ఎందువల్ల లేట్ అయ్యింది అనేది ఒక్కసారి మీ బాసులతో కానీ, మీ పై అధికారులతో కానీ, లేదా మీ హెచ్ఓడీలతో కానీ ఇలాగ మీ పైన ఎవరైతే ఉంటారో వారితో సంప్రదించి ఏ అంశంలో ఇబ్బంది కనబడుతోంది అనేది విచారణ చేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి. మీ యొక్క సహచరుల యొక్క సహాయం కానీ, వాళ్ళ హెల్ప్ కానీ, లేదంటే వాళ్ళ సలహాలు కానీ ఈ సమయంలో మీకు అందుబాటులోకి రాని పరిస్థితి, వారు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటారు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక పెట్టుబడులు పెట్టుకోవచ్చు, కానీ పెట్టేటప్పుడు మాత్రము జాగ్రత్తలు తీసుకుని విచారణ చేసి ఏది మంచిది, ఎంత పెట్టాలి అనేది ఒకసారి చూసుకోండి. అది దీంతో పాటు ఒకేసారి లంసం అమౌంట్ ఒకే దగ్గర పెట్టకుండా కొంత ఫ్రీక్వెన్సీ పెట్టండి. ఒక దగ్గర 2,00,000, ఒక దగ్గర 1,00,000 మీ మీ యొక్క దీన్ని బట్టి, సులువును బట్టి ఒకే దగ్గర పెద్ద అమౌంట్ పెట్టకుండా లాంగ్ టర్మ్‌లో దాన్ని క్యుములేట్ చేసుకోండి. అంటే విభజన చేసుకుని పెట్టుకున్నట్టయితే కొంత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో అనుకోని ఖర్చులు రావడంతో పాటు కొన్ని పనులు వెనక్కి వెళ్ళడమో, లేదా కొన్ని పనులు మధ్యలో ఆగిపోవడమో జరిగే సూచన కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. తర్వాత దాంపత్య జీవితంలో చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ రాశిలో ఉండేవారు స్త్రీలైనా అంటే భార్య అయినా, భర్త అయినా సరే కొంత సంయమనం పాటించి సర్దుబాటు ధోరణితో ఈ రోజు మెలిగినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. స్టూడెంట్స్‌కి చూసుకున్నట్టయితే విద్యార్థులకు కాన్సంట్రేషన్ తగ్గి ఇతర వ్యాపకాల మీద కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని ఫలితాలు నెగెటివ్‌లు రావడం కానీ, కొన్ని ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వడం కానీ, లేదా కొంత ఎక్కడో దగ్గర రిజెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే అంశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో నిరాశ చెందకుండా తదుపరికి ప్రయత్నం చేయండి. రాజకీయ వర్గాల వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ప్రతిపక్షాల నుంచి మీకు ఒత్తిడి, ప్రెషరు, మానసిక ఆందోళన కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా కనిపిస్తోంది. ఈ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి.